అవోల్లా హిందీలా హృతిక్ రోషన్ హీరో లెక్క చేసిన ధూమ్ సినిమా చూసిర్రా? ఆ హీరో దొంగతనాలు చేస్తుంటారు. మస్తు మంది పోలీసు వాళ్ళు కావాలన్న ఒక మ్యూజియంలోకి పోయి సక్సెస్ఫుల్గా దొంగతనం చేస్తాడు. మరి ఆ సినిమాల హీరోను కాపీ కొట్టబోయిండో ఏమో కానీ మధ్యప్రదేశ్ భోపాల్ సిటీలో ఉన్న మ్యూజియంను దోసుకుందామని చూసిండు ఒక దొంగగాడు. అచ్చం హీరో చేసినట్టే దొంగతనం కంప్లీట్ చేసిండు కూడా. కానీ సీన్ కట్ చేస్తే నడిబొక్క ఇరగొట్టుకొని అడ్డంగా దొరికిపోయిండు గిట్లా. అయ్యయ్యో, ఈ దొంగోడు చల్లగుండా పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టే అయిపోయింది కదా ఈ దొంగోని పరిస్థితి. ఇక చూడు ఎట్ట దెబ్బలు తాకించుకుండో, నడ్డి బుక్క కూడా ఇరిగినట్టుంది. పాపం దవాఖానకి వేసుకపోతున్నారు. ఇంతకు అసలు ఏం జరిగిందంటే, ధూమ్ సినిమాలో కనుక హీరో హృతిక్ రోషన్ చేసినట్టే దొంగతనం చేద్దామని భోపాల్ సిటీలో ఉన్న ఈ మ్యూజియంకి సూటి పెట్టినట. అనుకున్నట్టే ఆ సినిమాల హీరో లెక్కనే మ్యూజియంలోకి ఎంట్రీ కూడా ఇచ్చిండు. ఇక అందులో ఉన్న మొఘల్ కాలం నాటి బంగారు చిక్కలు, పురాతన నగలు అన్నీ మూట కట్టుకుండు. ఇగో ఇవే అవన్నీ. ఎంత లేదన్నా 15 కోట్ల విలువ ఎత్తాయట ఇవి. కానీ ఆకలితోనే ఉన్న నక్క దబ్బున చెట్టు తొరలకు జొర్రి కక్క మింగినాక మళ్ళా వాపస్ రాలేక చిక్కిపోయినట్టు బయటికి వచ్చే తోవ దొరకక 25 ఫీట్ల గోడ మీదకెళ్ళి దుంకిండట చీకట్ల. ఇంకేముంటది, కాళ్ళు చేతులు నడ్డి మొత్తం ఇరిగి పడ్డకాడికే లేవ చేదగాక కుయ్యో మొర్రో అని మూలుగుతుండట. పొద్దుగాల మ్యూజియం తాళాలు తీసి లోపలికి పోయి చూస్తే దొంగలు పడ్డరన్న సంగతి ఎరకైంది. దొంగోడు ఎట్టు పోయినా దొరకబట్టాలని చెప్పి భోపాల్ సిటీ అంతా అలర్ట్ చేసిరట పోలీసు వాళ్ళు ముందు వీడిని చూడక. కానీ సీన్ కట్ చేస్తే గోడ పక్కకే కింద పడున్నాడు దొంగోడు. ఇక వాని పక్కకే ఈ సొమ్ములన్నీ దొరికినాయట. పాపం ఐడియాను కాపీ కొట్టొచ్చి ఏమో గానీ యాక్షన్ సీన్లను ఎట్లా కాపీ కొడదామనుకుండో ఈ తెలివిదక్కువ దొంగోడు. మరి అంతంత పెద్ద పెద్ద గోడల మీదకి వెళ్ళి ఒట్టిగానే దుంకి ఉరికేతందుకు వీడేమన్నా సిల్వర్ స్టార్ స్టాలోన్ అనుకుండా, జాకీ చాన్నే అనుకుండా. మొత్తానికి ఈ మ్యూజియం దొంగతనం ముచ్చటైతే సెన్సేషన్ అవుతుంది.